అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. కారుణ్య నియామకాలపై సర్కార్కు హైకోర్టు స్పష్టీకరణ. వివాహమైనా సరే కుమార్తె అర్హురాలే. సో ఇక్కడ కుమార్తె వైవాహిక స్థితిని పరిగణలోకి తీసుకుని కారుణ్య నియామకానికి అర్హురాలు కాదని చెప్పడం సరికాదని ప్రభుత్వానికి హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. వివాహమైన ఆమె అర్హురాలేనని, అయితే దీనికి వారి ఆర్థిక పరిస్థితితో సహా పలు అంశాలను పరిశీలించాల్సి అయితే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిషనరు దరఖాస్తును పునః పరిశీలించాలని ఆదేశించింది. నిబంధనల మేరకు సంబంధిత డాక్యుమెంట్లతో మళ్లీ వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్కు సూచించింది. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ యూసఫ్ మృతి చెందారు. కారుణ్య నియామకం కింద తన కుమార్తె ఫాతిమాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలి అని చేసిన విజ్ఞప్తిని సిపి నిరాకరించారు అంటూ యూసఫ్ భార్య షాహీనా సుల్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. షాహీన్కు 2 కూతుళ్ళు 1 కుమారుడు ఉన్నారు. అయితే కుమారుడు కెనడా వెళ్ళి తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదు. కూతురు ఫాతిమానే తల్లిని చూసుకుంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లికి సరైన వైద్యం కూడా అందించలేకపోతుంది అని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. పిటిషనర్కు కుమారుడు ఉన్నారు, అతను ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే కారుణ్య నియామక విజ్ఞప్తిని సిపి తిరస్కరించారు. ఫాతిమా ఆమె భర్త అధిక పరిస్థితిని షాహీన్ వెల్లడించలేదు అని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఆమె డాక్యుమెంట్లను పునఃపరిశీలన చేసి నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలైతే జారీ చేశారు.